హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి బ్లౌజ్ సైజ్ తెలుసుకోవడం ఎలా అనే డౌట్ ఉంటుంది కదా, అది ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తానండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ వీడియోస్ అనమాట. మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, మీరు ఖచ్చితంగా హెల్ప్ అయింది అని కామెంట్ చేస్తారు. చూడండి, ఫస్ట్ అసలు మనకి ఏ బ్లౌజ్ అయినా సరే, మనకి ఎవరైనా ఆది ఇచ్చినా సరే, లేదు మన బ్లౌజ్ సైజ్ అయినా మనకు తెలుసుకోవాలి అన్నప్పుడు ఇలా చూడండి. ఫస్ట్ నేను చెప్తున్నట్టుగా బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా మన బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ ఇలా నార్మల్గా మనం ఎలా ఫోల్డింగ్ చేస్తాం అలా ఫోల్డింగ్ చేసుకుని, ఇక్కడ మనం కరెక్ట్గా నడుము దగ్గర ఒక స్కేల్ పెట్టుకోండి, కరెక్ట్గా మనకి సైజ్ తెలియడం కోసం. మనం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సింది బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ తీసుకోవాలి, నడుము లూజ్ తీసుకోవాలి, అలాగే ఆర్మ్ లూజ్ తీసుకోవాలన్నమాట. అలా క్రాస్గా పెట్టకుండా ఒక్కసారి చంక క్రింద నుంచి స్ట్రైట్గా పెట్టి చూడండి, స్కేల్ వరకు అనమాట. ఇప్పుడు ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి కుట్టిన బ్లౌజ్తోనే చూపిస్తాను, అంటే మీరు ఆది బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చంక క్రింద నుంచి చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఎంత ఉందంటే ఇది 9.2 ఉందండి మనకి, అంటే దగ్గరగా ఇది 36 సైజ్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ సైజు మీకు తెలిసింది కదా, 36 మనకి ఇలా చెస్ట్ లూజ్ అనమాట. మనం ఇక్కడ తీసుకున్నది చెస్ట్ లూజ్ అంటారు దీన్ని. ఇది 36 సైజు బ్లౌజు. మరి ఆర్మ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం హ్యాండ్ బ్యాక్ సైడే తీసుకోవాలండి. ఓన్లీ వన్ సైడ్ తీసుకుంటే చాలు, మనకి మొత్తం రౌండ్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ బ్లౌజ్ మీద మనం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ మనకి జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకుంటే నాకు 8.5 వస్తుందండి కరెక్ట్గా. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 8.5, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అన్ని సైజుల వారికి ఆర్మ్ లూజ్ ఒకలా ఉండదు, నడుము లూజ్ ఒకలా ఉండదు, అది మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నడుము లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మన ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేయాలి. బ్లౌజ్ని ఓపెన్ చేసి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇవన్నీ డాట్స్ అన్నీ కుట్టేసాం కాబట్టి ఇది కరెక్ట్ నడుములో కొలత అనమాట, అంటే కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ కొలత. ఇది 33 ఉంది మనకి, దగ్గరగా 33 ఉంది. ఇప్పుడు మనకి ఈ 3 పాయింట్స్ చాలా మెయిన్ అనమాట. ఇక్కడ మీకు బ్లౌజ్ కటింగ్లో చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో ఇక్కడ కరెక్ట్గా నాకు 9 ఇంచెస్ వచ్చింది ఈ బ్లౌజ్ కటింగ్లో. 9.2, మరి కావాలంటే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే 9.5 వరకు పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి, లేదు 9.2 పెట్టుకున్నా బాగుంటుంది. అందుకని ఎక్కువ పెట్టేసినా మళ్ళీ ముడతలు అవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత మనకి 8.5 కదా, అలాగే ఇక్కడ నడుము ఎంత అంటే 33 ఇంచులు, అంటే దాన్ని మనం 4 చేయాలి, డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. 33/4 మన దగ్గరగా ఇక్కడ మీరు 32.2 అలా వస్తుంది. మనం ఎంత పెట్టుకోవచ్చు అంటే 8.2 అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఉజ్జాయింపుగా చెప్పేస్తున్నాను నేను, అంటే ఇంచుమించుగా 8.2 పాయింట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను కట్ చేశాను చూడండి. నేను ఇప్పుడు మీకు చూపించిన మెజర్మెంట్స్ వచ్చాయో లేదో. ఫస్ట్ చెస్ట్ లూజ్ 9 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను డాట్స్ కోసం కూడా వదిలేసుకుని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే 8.2 వచ్చిందండి నాకు. 8కి ఒక 2 గీతలు వచ్చినాయి అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఆర్మ్ లూజ్, ఇక్కడ పైన మనం ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలి. అక్కడ నుంచి మనకి మనం తీసుకున్న ఈ ఖర్చు పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకోండి. అక్కడ వరకు మనకి కరెక్ట్గా 8.5 వచ్చిందండి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ సరిపోయినట్టే. లేదు సరిపోలేదు, ఒక 1 పాయింట్ అటు ఇటు అయింది అంటే మరి ముందుగానే మార్కింగ్ చేసినప్పుడు కటింగ్ చేసేటప్పుడే చూసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసినప్పుడు ఒకసారి అన్ని కొలతలు కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ మెజర్మెంట్స్తో నేను ఎలా బ్లౌజ్ కట్ చేశాను అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇలా బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, దీన్ని బట్టి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేలా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.